కొన్ని రోజులుగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న ఈమె పేరు కస్తూరి. మానసిక స్థితి సరిగా లేని ఈమెను గుర్తించిన హైదరాబాద్ భవానీనగర్ పోలీసులు జనవరి 7వ తేదీన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న కస్తూరి ఆశ్రమ వైద్యశాలలో చికిత్స తీసుకుని మందులు వేసుకుంటూ ఉండడంతో మానసిక పరిస్థితి మెరుగుపడి తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. మహేష్ కుమార్ తన భార్య కస్తూరిని తీసుకువెళ్లేందుకు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ సిబ్బంది కస్తూరిని అప్పగిస్తున్నట్లుగా ఆమె భర్త మహేష్ కుమార్తో సంతకం పెట్టించుకుని మహేష్ కుమార్తో పంపించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడారు. నా పేరు పి మహేష్ కుమార్. మా వైఫ్ ఇట్లా జర డిప్రెషన్ ప్రాబ్లంతో జర ఇంట్లోతో తప్పిపోయిండే. పోలీసు వాళ్ళు తెచ్చి అమ్మనైనా అనాథ ఆశ్రమంలో వేసిర్రు. ఇక 4-5 దినాల తర్వాత మా వైఫ్ నాకు ఫోన్ చేసింది. ఇక్కడ అమ్మనైనా అనాథాశ్రమంతో ఆమె మెడిసిన్ వాడింది. ఎట్ ప్రెజెంట్ వచ్చినాను. మా వైఫ్కు నేను తీసుకుపోతున్నాను. కస్తూరి లాంటి ఎందరో అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్నారు. వాళ్లు కూడా వీలైనంత త్వరగా సొంతవారి చెంతకు చేరుకోవాలని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ కోరుకుంటున్నారు.